తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. సంక్రాంతి సమయంలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కనిష్టానికి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సింగిల్ డిజిట్కే టెంపరేచర్లు పడిపోతుండటంతో చలి తీవ్రతకు ప్రజలు గజగజా వణికిపోయారు. ఉదయం సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఉదయం 8 దాటినా చలి తీవ్రత తగ్గలేదు. అయితే 2 రోజుల క్రితం ఉష్ణోగ్రతలు ఉన్నట్లుండి పెరిగాయి. చలి తీవ్రత తగ్గి వేడి వాతావరణం నెలకొంది. కానీ మళ్లీ చలిపులి పంజా విసురుతోంది. తెలంగాణలో చాలా ప్రాంతాల ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో అత్యల్పంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆ తర్వాత మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా టెంపరేచర్లు 15.8 డిగ్రీలు, 17.2 డిగ్రీలకు పడిపోయినట్లు వెల్లడించారు. సంగారెడ్డి, ఉమ్మడి ఖమ్మంలోని పలు ప్రాంతాల్లోనూ చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. నల్గొండలో 17.4 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్లో 18.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 19 డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ధనుంజయ్ ఫోన్ లో ఉన్నారు. ధనుంజయ్, చెప్పండి. ప్రస్తుతం చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ విస్తృతం చెప్పొచ్చు. ఆసిఫాబాద్ జిల్లాతో పాటు సిర్పూర్, అదేవిధంగా మెదక్ పలు జిల్లాల్లో దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలి గాలులతో పిల్లలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గడిచిన 2 రోజులుగా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో కొన్ని రోజుల పాటు చలి తగ్గి తీవ్రంగా తగ్గినప్పుడు కూడా మళ్ళీ దాన్ని తడాకా చూపిస్తుందని చెప్పొచ్చు. ఉష్ణోగ్రతలు ఏకంగా సింగిల్ డిజిట్ కే పడిపోవడంతో బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్న పరిస్థితి మనం నిన్న అర్ధరాత్రి నుంచి ఆదివారం నుంచి జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలోని డేరాలోని 8 డిగ్రీల సెల్సియస్ నమోదైందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు చూస్తుంటే సంగారెడ్డి జిల్లా కోహిర్లోని 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా పంపి గ్రామంలో 9.3 డిగ్రీల, రంగారెడ్డితో పాటు మిగతా జిల్లాలో అనేక ప్రాంతాల్లో సుమారు మనకు రాత్రిపూట ఉష్ణోగ్రతలతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పడిపోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో 8 నుంచి 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడంతో అనేక ప్రాంతాల్లోని వృద్ధులే కావచ్చు, పిల్లలే కావచ్చు చలికి గజగజ వణుకుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ స్థాయికి పడిపోతుంటే 35 డిగ్రీలకు మించి నమోదవుతుండడం విశేషంగానే భావించవచ్చు. పలు జిల్లాల్లో చూస్తుంటే ఇప్పటికే యావత్తు తెలంగాణ రాష్ట్ర జిల్లాలో చూస్తుంటే 19 జిల్లాల్లో 35 డిగ్రీల పైగా కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని చెప్పేసి అటు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉదయం 7 గంటల వరకు ప్రధాన రహదారులు పొగమంచు కప్పేయడంతో వాహనదారులకు సైతం తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మనం చూస్తున్నాం. చలిగాలులకు అదేవిధంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అస్తమా వ్యాధిగ్రస్తులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే వైద్యులు సైతం పలు సూచనలు సైతం ఇస్తున్నారు. ఎందుకంటే తీవ్రత ఎక్కువగా ఉండడంతో గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి చెప్తున్నారు. ఈ చలి నేపథ్యంలో వీలైనంత మేరకు ప్రజలు ఇంటికే పరిమితం కావాలని, అత్యవసరం ఉంటేనే తగు జాగ్రత్తలు తీసుకొని బయటకు రావాలని చెప్పేసి ఇప్పటికే వైద్యులు చూస్తున్నారు. ఈ చలి తీవ్రత మాత్రం మరో రానున్న 2 రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో శివరాత్రి వరకు చలి తీవ్రత ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 3 రోజులుగా చలి పంజా విసరడంతో అనేక మంది చలికి గజగజ వణుకుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న థ్యాంక్ యూ ధనంజయ్.